అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. అమరావతి జేఏసీ నేత, ప్రభుత్వం మీద నిత్యం నిప్పులు కక్కే సీనియర్ జర్నలిస్ట్ పోతుల బాలకోటయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి అమరావతి విషయంలో మొదటి నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తుల్లో ముందు వరుసలో ఉండే ఆయన ఈరోజు డిసెంబర్ 17వ తేదీతో 4 ఏళ్లు పూర్తవుతా ఉంది 3 రాజధానులు అనే అంశం తెర మీదకి వచ్చి. మరి దీని గురించి అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఆయనతో మాట్లాడి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే వరప్రసాద్ గారు. డిసెంబర్ 17 ఒక చీకటి రోజుగా అమరావతి రైతులందరూ కూడా దాన్ని అభివర్ణిస్తున్న పరిస్థితి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? వరప్రసాద్ గారు ధన్యవాదాలు. పురాణాల్లో కానీ చరిత్రలో కానీ భారతదేశ సంగ్రామంలో కానీ కొన్ని రోజులు ఉంటాయి. చాలా ప్రజల మదిలో గుండెల్లో గుర్తుపెట్టుకునే రోజులు ఉంటాయి. అలాగనే చెడు రోజులు కూడా ఉంటాయి. మీరు దీపావళి రోజునే ఆ రాక్షస వధ జరిగిన నరకాసురుడు పుట్టినరోజును ప్రజలు గుర్తుంచుకుంటారు. నరకాసురుడు వధించిన దీపావళిని గుర్తుంచుకుంటారు. అలాగే స్వాతంత్రోద్యమ కాలంలో 1919 జలియన్ వాలాబాగ్ లాంటి దుష్టాంతాన్ని గుర్తుంచుకుంటారు. 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి వచ్చిన స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా వేడుక చేసుకుంటాం. అలాగనే 2015 అక్టోబర్ 22వ తారీఖున విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలని రైతుల భూములతో నాడు దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరువురు కలిసి చేసిన రాజధాని అమరావతి ఉద్దండరాయనపాలెం శంకుస్థాపన శిలాఫలకాన్ని గుర్తుపెట్టుకుంటాం. అలాంటి రాజధానిని ధ్వంసం చేసి 2019 డిసెంబర్ 17వ తారీఖున మీరు అన్నట్టుగా రేపటి రోజున 3 రాజధానుల ప్రకటనతో రాజధానిని ముక్కలు చేసిన ఈ తుగ్లక్ డేని గుర్తుంచుకుంటాం. ఒక్కసారి ఈ డిసెంబర్ 17ని కనుక గుర్తుపెట్టుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఓంకారము ఆదిలోనే హంసపాదన్నట్టుగా తిలోదకాలు అమరావతితోనే సాధ్యపడింది. నిజానికి చెప్పాలంటే 151 సీట్లు ఆయన ఊహించని రీతిలో గెలుపొంది 151 సీట్లు వచ్చిన తర్వాత ఆయనే గిల్లి నాకు వచ్చిన 151 అని ఆనందపడుతున్న క్షణాల్లో 6 నెలలు నన్ను చూడండి ఒక ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పి వేదికల మీద ప్రమాణ స్వీకారం చెప్పిన ముఖ్యమంత్రి వేదిక దిగిన మరుక్షణమే ఒక ప్రజావేదికలో మీటింగ్ పెట్టి లేచిపోతూ దీన్ని కూర్చోమని చెప్పేశాడు. ఆ మరుక్షణమే డిసెంబర్ 17వ తారీఖున నిర్ఘాంతపోయేలా 3 రాజధానుల ప్రకటన చేశాడు. ఒక్కసారి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 3 రాజధానుల ప్రకటన విన్న తర్వాత రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల గుండెల్లో గుణపాలు దిగాయి. వాళ్ళ పరిస్థితి ఏంటో అయోమయం అయిపోయింది. ఆ వెనువెంటనే 29 గ్రామాలలో కూడా తాటాకు పందిలతో ఆకుపచ్చని జెండాలు ఎగరేశారు. సార్ ఇప్పుడు 3 రాజధానుల అంశం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రైతులందరూ రోడ్లు ఎక్కారు. అక్కడ వరకు మనం చూస్తున్నాం, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ 3 రాజధానులు అనే అంశాన్ని ఎందుకు వ్యతిరేకించాల్సిన పరిస్థితి? ఎందుకంటే సరే జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ళైనా ఇప్పటివరకు ఆయన అభివృద్ధి చేయలేదు, అది కనిపిస్తూ ఉంది ఎక్కడ ఒక చోట కూడా. కానీ 3 రాజధానులు అనేది తెర మీదకి వచ్చి అది కనుక నిజంగా కార్యరూపం దాల్చి అభివృద్ధి జరిగితే రాష్ట్రం అంతా కూడా నిజంగానే అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది కదా. దాన్ని ఎందుకని వ్యతిరేకించాల్సిన పరిస్థితి అంటారు? దీనినే అర్థం చేసుకోవడంలో బాగా వెనకబడిపోతున్నాం. ఈ రోజున ప్రజా రాజధాని అమరావతిని పెట్టకుండా ఉంటే, రైతుల దగ్గర భూములు తీసుకోకుండా ఉంటే, నువ్వు శాసనసభ తీర్మానం చేయకుండా ఉంటే, సిఆర్డిఏ చట్టం పెట్టుకోకుండా ఉంటే 3 కాదు 30 పెట్టుకో. ఓకే, నెత్తిని పెట్టుకో, లేదా వెనక పెట్టుకో, ఎవడు కాదండో. నీ కళ్ళల్లో ఏమైంది? రాజధాని తీసుకున్నప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఇదే రాజధాని అన్నావు కదా, ఇదే ఇల్లు కట్టుకున్నాను అన్నావు కదా, మరి ఆ విషయాన్ని ఎందుకు మీరు మాట్లాడరు? 3 రాజధానులు అంటే మీరు ఏదో తారక మంత్రంలాగా, అక్షయ పాత్రలాగా, కృష్ణ భగవానుని యొక్క మాయామహిమలాగా 3 ప్రాంతాలు విరజిల్లుతాయి అంటే ఏంటి విరజిల్లేది? ఆయన చేస్తుంది రాజధానిని రాజకీయాలనే బలిపీఠం మీద అమరావతి అనే బాలుని శిరచ్ఛేదన చేస్తున్నాడు, హత్య చేస్తున్నాడు, వడ్లగించేసి దావ కొడుతున్నాడు. ఇది కదా అసలు రాజధానే లేకపోతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి వికేంద్రీకరణకి రాజధానుల వికేంద్రీకరణకి తేడా తెలియదు అంటారా? అసలు ఇది వికేంద్రీకరణే కాదు సార్. ఎక్కడైనా ఒక మాట చెప్తా వరప్రసాద్ గారు, మగధ రాజులకి ఒక రాజధాని ఉంది, చాణుక్యులకి ఒకటే రాజధాని, యక్షాకులు, నాగార్జునులు, శాలివాహనులు, ఆఖరికి గోల్కొండ నవాబు కూడా గోల్కొండనే రాజధాని చేసుకున్నాడు. ఈ దిక్కుమాలిన విధానం ఏంటంటే, ఈ దిక్కుమాలిన విధానం ఎక్కడ పెట్టావు? పురాణాలలో కూడా రావణాసురుడు రాజధాని శ్రీలంక, శ్రీరామచంద్రుడి రాజధాని అయోధ్య. ఈ దిక్కుమాలిన విధానం ఏంటి? ఇది కేవలం రాజకీయాల కోసమే. ఆయనకి ఏంటంటే అమరావతి అంటే ఆయన దృష్టిలో చంద్రబాబు నాయుడు అండి.
ఓకే. నీ బిడ్డకి నేను పాలు ఎందుకు దాపాలి, నీ బిడ్డకి నేను అన్నం ఎందుకు పెట్టాలి, నీ బిడ్డను నేను ఎందుకు సాకాలి అనేది ఆయన ధోరణి. కానీ రాజధానులు అలా ఉండవు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని చూసి రాజధాని రైతులు భూములు ఇవ్వాల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇచ్చారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మేము విమర్శిస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారితో మాకేం పంచాయతీ? అంతే కదా. ఏ పొలం గట్లత కదా ఉంది? అంతే కదా. మేమేం దాయాదులం కాదు కదా. నేను ఆయన సామాజిక వర్గం కూడా కాదు. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, ఈ రాష్ట్రంలో పౌరులం కాబట్టి, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి, ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి ప్రశ్నిస్తున్నాం. నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి మాకెందుకు? కాబట్టి అసలు ఈ 3 రాజధానులు అనేది ఒక రాజకీయ మంత్రంగా చేసి 3 ప్రాంతాలలో విభజన ద్వారా, విభజన భావోద్వేగాల ద్వారా రాజకీయం చేస్తున్నాడు అనేది చాలా పచ్చి నిజం. అంటే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత చాలామందికి కనువిప్పు కలిగి ఉంటుంది. చంద్రబాబు నాయుడు కాబట్టి ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి అయితే అసలు సెంటు భూమి కూడా ఇచ్చేవాళ్ళం కాదేమో అని. వాస్తవేనంటారు అది? అనిపించడంలో ఇది లేదంటారా? నిజమే వరప్రసాద్ గారు. 2019లో అధికారానికి రాగలంత వరకు అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముద్దుగా అమ్మనే పిలిచాడు. అవును. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడో అమరావతిని నీ అమ్మ అన్నాడు. వాస్తవం. ఇప్పుడు తింటున్న అన్నం గిన్నె 5 రూపాయల అన్నం గిన్నెని కాలుతుందండి కదా. అవును. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది వచ్చే ప్రజావేదికని కూల్చేసిండు కదా. మీకు సీఎంఆర్ఎఫ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి సహాయ నిధి ఫండ్స్ ఒకటి ఉంటుంది. అభాగ్యులు వచ్చి వాటి కింద ఆపరేషన్లు చేసుకోవటం, లబ్ధి పొందడం చేస్తున్నాడు. ఆ సీఎంఆర్ఎఫ్ని కూడా రద్దు చేశాడు. కాబట్టి ఈయన విధానాల మూలానే రాష్ట్రం అధోగతి అయ్యింది. అసలు నిజానికి ఈ రాజధాని అనే అంశం అదే చాలామంది పెద్దలు విశ్లేషకులు చెప్తారు. మరి ఆంధ్ర రాష్ట్రానికి మరి శాపమో తాపమో గ్రహమో తెలియదు. కానీ ప్రజల్లో కూడా ఏమైపోయిందంటే మొదట్లో ఈ ఊపు ప్రజలందరూ కూడా చాలా విపరీతంగా రాజధాని అమరావతి వైపు చూశారు. ఆ మహిళల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, అక్కడ జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, రాష్ట్రం అంతా చూపంతా పడింది మనం చూసుకుంటే. కానీ ఒక సంవత్సరం కాలం నుంచి అమరావతి రాజధాని అనే అంశం అనేది కనుమరుగైపోయినట్టుగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా పెద్దగా దీని గురించి చర్చించట్లేదు. ఎవరన్నా అడిగితే దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప దీని గురించి ప్రత్యేకించి ఒక డిస్కషన్ లాగా పెట్టుకునో లేదంటే ఇక్కడ అన్యాయం జరిగిపోయిందనో ఎవరు ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది అసలు? ఒకటే వరప్రసాద్ గారు, ఏ ఉద్యమైనా ఆ ఉద్యమ నిర్వాహకుల మీద, కార్యసాధకుల మీద ఆధారపడి ఉంటుంది. ఉద్యమాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపజేసుకోగలగాలి. మీరు తెలంగాణ ఉద్యమాన్ని చూశారు. అవును. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల్లో పుట్టిన తెలంగాణ యొక్క ప్రత్యేక రాష్ట్ర నినాదం ఆదిలాబాదును దాకింది, కరీంనగర్ను దాకింది, ఖమ్మాన్ని దాకింది, రాజకీయ పార్టీలను గల్లాబట్టుకొని నిలేసింది. రాజధాని అమరావతి లాంటి న్యాయమైన ఉద్యమం అమరావతికి భూములు ఇచ్చిన రైతులను దాటి విజయవాడ, గుంటూరు నగరాలకు కూడా పూర్తిగా తీసుకెళ్ళలేకపోయాం. ఒకటి అంగీకరించాలి, అన్నిటినీ మేమే గొప్ప మేమే అని అనుకోకుండా ఆ ఉద్యమాన్ని నిర్వహించే సారథులు ఆ కార్యక్రమం చేయలేకపోయాం. దానివల్ల దాని ఉధృతి తగ్గింది. కాకపోతే అమరావతి అనేది న్యాయబద్ధంగా కానీ, శాసనబద్ధంగా కానీ, న్యాయస్థానాల బద్ధంగానే ఒక న్యాయం. అమరావతిలో ప్రధాన చోదక శక్తిగా ఉన్న నాయకులు ఏం చేశారంటే న్యాయస్థానాల పోరాటం చేశారు. ప్రజా పోరాటం కొంత చేశారు, న్యాయస్థానాల మీద ఆధారపడి న్యాయపూరితమైన పోరాటం చేశారు. ఆ ఉద్యమాన్ని కూడా పూర్తిగా గాంధేయ పద్ధతిలో చేశారు. నీకు తెలుసో లేదో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ చిరునవ్వులతోనే ఉంటుంది తప్ప కనీసం ఒక చిరుగు కూడా కనిపించదు. ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు, మంత్రుల ఫ్లెక్సీలు కరకట్ట మొత్తం కూడా బారులు తీరు ఉంటాయి. ఒక్క ఫ్లెక్సీకి కూడా అన్యాయం చేయాల, ఇబ్బంది పెట్టాల. వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు వేదన పడ్డారు, వాళ్ళు ఏడ్చారు, వాళ్ళ చీరలు లాగారు, వాళ్ళ గాజులు పగలగొట్టారు, వాళ్ళ రక్తాలు కళ్ళ చూశారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు తప్ప వీళ్ళు ఎలాంటి యొక్క ప్రతిఘటన ఉద్యమం అయితే చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆ నాయకత్వం ఉన్న పరిస్థితి. నిజానికైతే మాలాంటి దళిత బహుజన కులాలు కనుక పూర్తి స్థాయిలో కానీ అర్ధభాగంలో కానీ నాయకత్వం ఉంటే ఉద్యమం యొక్క స్వరూపం వేరు. ఆ ప్రయత్నం మేము చేశాం. కాకపోతే ఏంటంటే అంటే మీ దళిత బహుజన కులాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ ఉద్యమంలో. అంటే వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ ఇది. ఎందుకంటే దళితులందరినీ అసలు ఎక్కడ ఉద్యమాల్లో కనపడతలేదు, కమ్మ సామాజిక వర్గమే ముందుంది, వాళ్లే ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు, పచ్చ తమ్ముళ్ళు అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీ మైనారిటీల యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఒక స్వతంత్రంగా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని నడిపించగలిగే పరిస్థితి ఈ రోజున ఉందా ఆంధ్రప్రదేశ్లో?
లేదా ఒక బలమైన సంఘంగా బలమైన ఐక్యంగా యుద్ధం చేసే పరిస్థితి ఉందా? అలా గనక యుద్ధం చేసే పరిస్థితి ఉన్నట్టయితే ఎమ్మెల్సీ అనంతబాబు రోడ్డు మీద తిరుగుతాడా? ముఖ్యమంత్రి అంట బస్సులో తిరుగుతాడా? డాక్టర్ అచ్చెన్న కానీ డాక్టర్ సుధాకర్ కానీ చీరాల కిరణ్ బాబు కానీ ఇన్ని మరణాలు, ఇన్ని శిరోమండనాలు, ఇన్ని మూత్ర విసర్జనలు జరుగుతుందంటే బలమైన ఉద్యమాన్ని మేము చేయగలిగే పరిస్థితిలో ఉంటే ఇవన్నీ జరుగుతాయా? అయితే ఏంటంటే శతాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలు చేసి చేసి చాలా సామాజిక వర్గాలు అలసిపోయినాయి. గతంలో కారంచేడు, నీరుకొండ, పదిలకుప్పం, వేటపాలెం, కంచిచెర్ల, చెల్లకల్లు, గోకరాజుపల్లి, బత్తినపాడు ఇలాంటి చారిత్రాత్మక ఉద్యమాలు చేసి కారణం ఏదన్నా కానీ ఆ ఉద్యమంలో వచ్చిన నాయకులు దారి తప్పటము, ఆ ఉద్యమంలో వచ్చిన నాయకులు పాలక పక్షాలకు వెళ్ళిపోయి అక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయిపోయి దళితుల్ని మర్చిపోవటము, ఇలాంటి యొక్క పరిణామాల రీత్యా దళితులు కూడా సరే ఇలా అడుగుతున్నా అనేదా భావించొద్దు. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అడుగుతా ఉన్నా, ఎవరికన్నా ఎస్సీ ఎస్టీ దళిత సోదరులు ఎవరికైనా ఏదన్నా అన్యాయం జరిగి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలోనో లేదా ప్రాణం పోయిన పరిస్థితి వస్తే అందరూ ఒకటవుతారు. కానీ మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకొని ఏదైతే ఓటు రూపంలో తీర్చిదిద్దుకోవాల్సిన అంశం ఉందో ఆ అంశంలో మాత్రం ఎందుకని ఎక్కువగా అమ్ముడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది? ఓట్లకు డబ్బులు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారు. ప్రజలకు ఓట్లకు అదొకటే కాదు, ఏ అంశంలో అయినా అంటే డబ్బులు తీసుకొని ఓట్లు వేసే విధానం, డబ్బులు తీసుకొని ఓట్లు వేసే విధానం రాజకీయ పార్టీలే నేర్పినాయి. దీనికి ఒక పార్టీని కూడా నిందించాలి. అదే ఆ రాజకీయ పార్టీలని ఎవరైతే ఈ దళిత సోదరులు ఎవరికైనా అన్యాయం జరిగితే నిలదీస్తున్న మీరు మీ భవిష్యత్తు నిర్ణయించుకోవాల్సిన రాజకీయ పార్టీని ఎన్నుకోవడంలో ఎందుకని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటా ఉన్నారు? వరప్రసాద్ గారు, సమాజంలో కులం ఉన్నమాట యథార్థం, ఆ కులాన్ని వాడుకుంటున్నారు రాజకీయ పార్టీలు. మతం ఉన్నమాట యథార్థం, ఆ మతాన్ని వాడుకుంటున్నారు. నా ప్రాంతం, నా ఊరు, నా జిల్లా, నా రాష్ట్రం అనే ప్రాంతీయ భావజాలం ఉన్నమాట యథార్థం, దానిని వాడుకుంటున్నారు. ప్రజల్లో ఆర్థిక బలహీనతలో ఉన్నమాట యథార్థం, దాన్ని సంక్షేమ పథకాలతో వాడుకుంటున్నారు. అసలు చెడగొడుతుందంతా రాజకీయ పార్టీలే కదా. నువ్వు ఉద్యోగ ఉపాధి అవకాశానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, బతుకు తెరువుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మార్చేసి ఈ బటన్ నొక్కుడు కార్యక్రమంలో ఉన్న సారాంశం ఏంటి? నేను డైరెక్ట్గా నీ డబ్బులు ఇస్తా, నెలకు 30 రూపాయలు 25 రూపాయలు, నువ్వు ఉద్యోగం చేసుకుంటావో సద్యోగం చేసుకుంటావో ఏదన్నా చేసుకో, కేవలం డబ్బులు ఇస్తా. గతంలో ఏమవుతుందంటే పరిపాలకులు పరిపూర్ణులు కాబట్టి ఆర్థిక చేయూతనిచ్చేవాళ్ళు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి గనక ఆర్థిక సాయం చేస్తే ఆ కుటుంబం బతుకు తెరువు బాగు చేసే విధంగా 1 ఎకరం పొలం ఇచ్చేవాళ్ళు, 1/2 ఎకరం పొలం ఇచ్చేవాళ్ళు, ఒక బడ్డీ కొట్టుకు లోన్ ఇచ్చేవాళ్ళు, ఒక పాడి గేదెకి లోన్ ఇచ్చేవాళ్ళు, ఒక కార్పొరేషన్ నిధులు ఉండేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాయ ఏంటంటే ఇవన్నీ గత ప్రభుత్వాలు ఇచ్చినాయే కదా. అందుకని ఏంటంటే డైరెక్ట్గా వీటన్నింటినీ కలిపి డబ్బులే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సరే ఈ డబ్బులు కూడా ఎక్కడయ్యా? ఏమైనా పరిశ్రమలు పెట్టి ఆర్థిక సంపద పెంచి రాష్ట్ర అభివృద్ధిని చేసి ఆర్థిక వనరులను పెంపొందిస్తున్నాడంటే లేదు. కేవలం ప్రజల బాధి ప్రజల చేతికి ఇస్తున్నాడు. పెట్రోల్ ధరలు పెంచాడు, డీజిల్ ధరలు పెంచాడు, ఆర్టీ ఛార్జీలు పెంచాడు, విద్యుత్ ఛార్జీలు పెంచాడు, ఇసుకను అమ్ముకుంటున్నాడు, మద్యాన్ని అమ్ముతున్నాడు, ఇవన్నీ చేశాడు. అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పుడు పోలవరం లాంటివి, ప్రత్యేక హోదా లాంటివి, ఉద్యోగ అవకాశాలు లాంటివి, జాబ్ క్యాలెండర్ లాంటివి అన్నీ కూడా మానేశాడు. ప్రజలు ఏం చేస్తున్నారు? ఒక నిద్రాణమైన మొత్తంలో వస్తున్న 20 రూపాయలు 30 రూపాయల మీద ఆశపడుతున్నారు అని అనిపిస్తుంది. కానీ ఎన్నికలు వచ్చిన నాటికి ప్రజలు ఆ విధమైన స్థితిలో ఉండరు. మీకు పక్కన తెలంగాణ చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి కంటే 10 ఏళ్లలో కేసీఆర్ గారు బాగానే ఇచ్చారని చెప్తాడు. ఒక దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఆయన ప్రకటించాడు. తర్వాత బీసీలకు ఇచ్చాడు, ఏదో డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి అని ఇచ్చాడు. ఇన్ని చేసినా కూడా కేసీఆర్ గారు కుదేలైపోయాడు, కాలు జారి కింద పడే పరిస్థితికి వచ్చాడు అధికారం పోగానే. మేమేమన్నామంటే ప్రజలకు మద్యము డబ్బు ఎలా అయితే ఎన్నికల్లో చూపుతారో ఆ విధంగా కొనుగోలు పద్ధతిలో కలిసి చేస్తున్నారులే కానీ శాశ్వతంగా ఫలించవు. ఎందుకంటే ప్రజలన్న తర్వాత అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి, ఆలోచన పరులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, మధ్యస్థులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. సంక్షేమ పథకాలు ఉండాల్సిందే, సంక్షేమ పథకాలు ఉండొద్దు తీసేయమని అనం. చేయూతనివ్వాల్సిన వాడికి సంక్షేమ పథకం ఉండాలి, బతకాల్సిన వాడికి ఉపాధి అవకాశాలు ఉండాలి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మొత్తం కూడా వీటన్నిటిని కూడా ఈ డబ్బు రూపాయన చుట్టుముట్టు. ఈ రోజున కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ధైర్యం ఏంటంటే నేను ఈ 4.5 ఏళ్లలో 2,47,000 కోట్ల రూపాయలు పంచా, నేనే ఇచ్చా, ఏ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి నాకు ఓట్లు వేస్తారు అనేది ఆయన భావన. కానీ యథార్థం ఏమవుతుంది? ఇప్పుడు ఈరోజు మీరు వాస్తవంలో మీరు చెప్పినంత ఇదిగా అయితే కనిపించట్లేదు కదా.
జగనన్న మాకు డబ్బులు ఇస్తున్నాడు, ఎవరిస్తున్నారు అంత బాగా అన్న లెక్కలో కూడా కొన్ని వర్గాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికీ. అలా ప్రజలకు డబ్బులు ఇస్తున్నారనే దాని మీదే ప్రజలు మద్దతుగా ఉన్నారని అయితే నేనేంటి అనుకోను. ఎందుకంటే నిజంగా గనక ప్రజలు డబ్బులు తీసుకొని జగనన్నకే గనక ఉంటే ఉమ్, జగనన్న 11 స్థానాలని తీర్చుకొని మార్చుకునేలాగా మార్చాల్సినంత అవసరం లేదు. నేను ఒక మాట అడుగుతా వరప్రసాద్ గారు, yes. ఒక నియోజకవర్గం నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన ఆయన్ని ఆ నియోజకవర్గాన్ని వదిలేసి పక్క నియోజకవర్గం ఎందుకు పంపిస్తున్నావు చెప్పండి? బలపడి పంపిస్తున్నావా? అది వాళ్ళ స్ట్రాటజీ అని చెప్తున్నారు కదా. ఏ స్ట్రాటజీ అని చెప్తున్నారు? ఓడిపోతాడనే సర్వే నీ దగ్గర ఉండటం మూలాన నువ్వు పంపిస్తున్నావు. గెలిస్తే గెలుపు గుర్రాన్ని పంపించవు కదా. అంతే. అంటే ఎందుకు ఓడిపోయావనే సర్వే నీకు వస్తుంది. ఆయనే చెప్తున్నాడు కదా సార్, గడప గడపకి మీరు వెళ్ళటం లేదు. ఇప్పుడు చేసిన తప్పిదాలని జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా నాకు తెలిసి 151 మంది కూర్చొని 3 రాజధానులు పెట్టి ముఖ్యమంత్రి అనే మనలా, పోలవరం నువ్వు ఘటనక్కర్లేదని నేను చెప్పలా, ప్రత్యేక హోదా మనకెందుకంటే రాష్ట్రానికి ఏం అక్కర్లేదని చెప్పి నేను చెప్పలేదు కదా. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలే కదా ఇవన్నీ. పాపమేమో ఇలా నెత్తికి ఎత్తాడు, పుణ్యమేమో ఆయన నెత్తికి ఎత్తుకుంటున్నాడు. మీరు తప్పు చేశారు, మీకు సీట్లు ఇవ్వనని చెప్పేసి సీట్లు దించేస్తానని, ఎవరి సీటు జరిగిద్దో ఎవరి సీటు ఉంటుందో ఒక్కొక్కటి నిద్రపోకుండా చూస్తున్నారు. సీట్లు మార్పిడి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారేమో సర్వేల ప్రకారమే సీట్లు మారుస్తున్నాము, ఇన్ఛార్జీలు మారుస్తున్నాము అని చెప్తున్నారు. చంద్రబాబు గారేమో జనాభిప్రాయం సేకరించిన తర్వాతే సీట్లు కేటాయిస్తే ఈవెన్ కుప్పంతో సహా అని చెప్పడం, దీన్ని ఎట్లా చూస్తారు? నేను మొన్న విన్నాను, బాబు గారి యొక్క ప్రెస్ మీట్ విన్నాను. తాడేపల్లి నుంచి అభ్యర్థుల సెలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే నేను ప్రజల దగ్గర నుంచి ఆయా నియోజకవర్గాల్లో వచ్చే ప్రజా సమీకరణ నుంచి ఆఖరికి కుప్పాన్ని కూడా ప్రజా సమీకరణ నుంచే అభ్యర్థులను డిసైడ్ చేస్తాను, అభ్యర్థులను ఎంపిక చేస్తానని చెప్పిన మాట అది అక్షర సత్యం. అదే చెయ్యాలి. గతంలో చేయకపోయినా కూడా ఇప్పుడు కూడా అదే చెయ్యాలి. నేను ఇప్పటికీ చెప్తున్నాను సార్, తెలుగుదేశం పార్టీ కూడా అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోగలగాలి. 2019లో తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే ఏ అభ్యర్థుల నియోజకవర్గాలను నిలబెట్టడం మూలాన ఎలాంటి తప్పిదాల కారణంగా ఓడిపోయిందో ఆయా మెజార్టీలను తీసుకొని 10,000 దగ్గర నుంచి 40,000 50,000 మెజార్టీలు తీసుకొని ఫిట్నెస్ లేదు అని అనుకుంటే ఆ అభ్యర్థిని మార్చుకొని కొత్త అభ్యర్థులు పెట్టుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత ప్రభుత్వ వ్యతిరేకతలు పోవచ్చు. నిజానికైతే వైసీపీ ప్రభుత్వానికి రాజధాని అమరావతి రైతులు కానీ, విశాఖ ఉక్కు కార్మికులు కానీ, నాలాంటి బహుజన కులాల చేసి కానీ ఉద్యమాలు చేయటం కారణంగానే ప్రభుత్వానికి సెగొచ్చింది. వాస్తవం అది. కానీ దీని ఫలితం ఏమవుతుందంటే రాజకీయ ఎన్నికల క్షేత్రంలో మనమే రాజకీయ పార్టీలు కలిగిలేము కాబట్టి నిర్ణయం చేయాల్సింది ప్రతిపక్ష పార్టీలు. రేపు ఈ ప్రతిపక్ష పార్టీలు చారిత్రక తప్పిదాలు చేసినాయి అనుకోండి, అభ్యర్థుల విషయంలో లోపాలు చేసినాయి అనుకోండి, లేదా ఈ సమీకరణల విషయంలో ఆటుపోట్లు చేసినాయి అనుకోండి, దొంగ ఓట్లని అరికట్టలేకపోయినాయి అని అనుకోండి, ఫలితం ఏమవుతుంది? మళ్ళీ రొట్టోడి కంటే తుంపోడు బెటర్ అన్నట్టుగా ఆయనకే మళ్ళీ లబ్ధి చేకూరే ప్రమాదం ఉంటే ఏమవుతుందంటే రాష్ట్రం కుదేలవుతుంది. అంతే కదా, రాష్ట్రం కుదేలవుతుంది. అసలు తిరుగురాని పరిస్థితిలో రాష్ట్రం తిరగబడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ నాకు దృష్టిలో అధికార పక్షం కంటే ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అనేది అధిక బాధ్యత. నేను ఈ మాట పదే పదే చెప్తా. సాధారణంగా నాకు ఎదురుపడ్డ డిబేట్లలో తెలుగుదేశం వాళ్ళు మేము గెలిచేసాం బాలకోటయ్య గారు, వాడు భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు అని అంటే, వాడు భయపట్టల్లా, వాడే వణికిపోవట్లా, నువ్వు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అని అంటున్నా. ప్రజల్ని తుదికంట యుద్ధంలో ఎప్పుడు కూడా చివరికంట యుద్ధం చేసేవాడే యుద్ధ వీరుడు అవుతాడు తప్ప మధ్యలో గెలుపుని ఆసరా చేసుకొని ఆనందపడేవాడైతే వీరుడు అవ్వడు. నేను ఒక మాట చెప్తున్నా, ప్రభుత్వం చేసే తప్పిదాల మూలాన ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయి అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది, భ్రమ అవుతుంది. తన బలాన్ని పెంచుకొని తన శ్రేణుల్ని పెంచుకొని, తన ప్రజల అభిమానాన్ని మన్నలను పెంచుకొని ఎదుటి అధికార పార్టీ యొక్క తప్పిదాలను తోడు తెచ్చుకోవాలి. ప్రతిపక్షాలు చేయాల్సిన పని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అద్దె కాళ్ళ మీద నిలబడకూడదనే దానితో ఈ యొక్క రేపొద్దున ఎన్నికల సమరం జరగాలి. చాలా చేరువులో ముంచుకొస్తున్న ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు ఎప్పుడైతే అయిపోయినా రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ వంకే మొత్తం ప్రజలందరూ కూడా ఎన్నికలు ఎప్పుడని ఉవ్వుళ్ళు ఉరుతున్నారు, మబ్బులు పట్టేట్టు పట్టిపోయి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఫిబ్రవరి అని చెప్తున్నారు, మార్చి అని చెప్తున్నారు. ఏ క్షణానైనా ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. తప్పనిసరిగా కాపాడాల్సిన ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా నేను చెప్తున్నా మీ డిబేట్ సాక్షిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఆ సామాజిక కులాల సమతూకాన్ని పాటించాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూడా పనిచేయాలి. ఎందుకంటే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కుట్రదారుడు. మీకు మాట చెప్పానంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత 9వ తారీఖున అరెస్ట్ అయితే 9, 10, 11 తారీఖులు 3 రోజుల్లో 2 లక్షల ఓట్లు తొలగదీశాడు.
ఎన్నికల కమిషన్ చెప్పింది ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల ఓట్లు తొలగించబడ్డాయని. నీకే హక్కు ఉంది? ఇప్పుడు బతికున్న మనిషిని చంపేస్తున్నారు, చచ్చిన మనిషిని బతికిస్తున్నారు. చెట్టుకు ఓట్లు వస్తున్నాయి, పుట్టక ఓట్లు వస్తున్నాయి. ఒక ఆడ మహిళకి, ఒక మనిషికి 4 భర్తలు ఉన్నట్టుగా వస్తున్నాయి. ఒక కొడుక్కి 4 తండ్రులు వస్తున్నారు. ముఖ్యమంత్రి ఫోటోతో ఓట్లు వస్తున్నాయి. ఒక ప్రజాస్వామిక భారతదేశంలో 72 ఏళ్ల తర్వాత నా ఓటు నేనే కాపాడుకోవాలని ఒక అభద్రతా భావం ఓటు కోసం ఈ రోజున మీకు మీటింగ్లు పెడుతున్నారు కొంతమంది, ఓటును కాపాడుకోండి అని. ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఓట్ల గురించి మళ్ళీ మాట్లాడదాం సార్. మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. రాజధాని విషయానికి వద్దాం. 4 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఎన్నికలకు 3 రాజధానుల అంశంతోనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మిగిలిన ప్రతిపక్షాలను ఒకటే రాజధాని అంటున్నాయి. సరే, రాజకీయ పార్టీలు వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉన్నారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులు, మన ఇంత క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. దళితులు వెనకుంటున్నారు, అగ్రకులాలు ఎదురుంటున్నాయి అనే ఒక ఏదైతే ఆరోపణ ఉందో దాని గురించి ఏమంటారు? రాజధాని ఉద్యమంలో దళిత బహుజన కులాలుగా మేము పాల్గొన్నాం. ఎందుకంటే భూములు ఇచ్చిన వాళ్ళలో 34% మేము భూములు ఇచ్చాం కాబట్టి, అత్యధిక భాగం మాదే కాబట్టి భూములు ఇచ్చిన వాటా మీ గతంలో ఎన్నోసార్లు చెప్పా. ఇప్పుడు ఎస్సీలు 34%, కమ్మలు 18%, రెడ్లు 24%, బీసీలు 14% అనేది. ఆ ఉద్యమంలో మా పాత్రగా మేము పాల్గొన్నాం. అది అమరావతి బహుజన జేఏసీ కానీ, స్థానికంగా ఉన్న రైతు దళిత జేఏసీలు కానీ. నాయకత్వంలో మేమేం పూర్తి స్థాయిలో ఉన్నాము అని అయితే నేనైతే చెప్పను. అది అక్కడ రైతు జేఏసీల ఆధ్వర్యంలో. ఏంటి కారణం ఏంటంటారు? ఎందుకని అంటే మీరే చెప్తున్నారు దళితుల భూములే ఎక్కువ, అక్కడ వాళ్ళే ఎక్కువ భూములు ఇచ్చారని. కానీ వాళ్ళు ఎందుకని ముందుకు రావట్లేదు? రావట్లేదా? నీకు ఉద్యమాలు అలానే జరిగింది వరప్రసాద్ గారు. ఎందుకంటే ఉద్యమించే నాయకుల మధ్య ఒక నిఖార్సైన అభిప్రాయం ఉండాలి. మీరు గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో చంద్రరాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరరామయ్య గారు, కొండపల్లి సీతారామయ్య గారు, వావిరాల గోపాలకృష్ణయ్య గారు, తరిమెల్ల నాగిరెడ్డి గారు, ఈ యొక్క విగ్రహాలు వేరు. ఈ రోజున అక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు. తెలుగుదేశం ఉంది, బీజేపీ ఉంది, వైసీపీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు. ఇప్పుడు దళిత బహుజన కులాలు నాలాంటి వాళ్ళని ఎందుకని మీకు అంత ప్రాధాన్యత ఇస్తారని చెప్పిన వాళ్ళు ఇస్తారని ఎలా భావిస్తాము? ఇస్తారని నేను ఎట్లా భావిస్తాను? మన బాధ్యత ఉంది. అమరావతిలో మనం భాగస్వాములం. అది న్యాయం, అది ధర్మం. మన పాత్ర మనం నిర్వహించాలి కాబట్టి ఆ ఉద్యమం చేశాం. అయినా కూడా మహిళలు ప్రధానంగా ఆ ఉద్యమంలో చోదక శక్తులు. ఈ రోజున పురుషుల కంటే రాజధాని ఉద్యమంలో మీరు అమరావతి మహాపాదయాత్ర, దేవస్థానం పాదయాత్ర కానీ, అరసవల్లి పాదయాత్ర కానీ, మహిళలు పట్టు విడవని విక్రమార్కుల్లాగా కొంగు నడుముకు చుట్టి అన్ని అరాచకాలు చేసినా కూడా శిబిరాలు ఏర్పాటు చేసుకొని, కరోనా వచ్చినా, కోవిడ్ వచ్చినా, రోగాలు వచ్చినా దాదాపు 200 మంది రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా చనిపోయారు, ప్రాణాలు తీసుకున్నారు. 3000 పైగా కేసులు పెట్టబడ్డాయి. 60 సంవత్సరాల వయసుల మీద 64 కేసులు పెట్టారు. ఇందాక మాట్లాడింది కదా వరలక్ష్మి గారు, 24 కేసులు ఒక మహిళ మీద పెట్టారంటే వాళ్ళు కాబట్టి ఇంకా ధైర్యం చేశారు. కానీ నిజంగా మనం అది ఆలోచించాలి. ఈ రోజునంటే ఇదేదో పాకిస్తాన్ లాగా, లేదా కజకిస్తాన్ లాగా, లేదా తెలంగాణ లాగా ప్రజలందరూ కూడా రాజధాని తీయగానే కర్రలు పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని ముఖ్యమంత్రి గారి ఇంటి మీద దాడి చేసో, లేదంటే వైకాపా నాయకుల ఇళ్ళని, ఎమ్మెల్యేలని బంధించో, దిగ్బంధనం చేసో ఉద్యమం చేస్తే బాగుంటుంది కానీ ఒక భావం ఉంటుందిలే. కానీ ఆ స్థితి వేరు, ఆంధ్రప్రదేశ్ స్థితి. కానీ ఏమవుతుందంటే ఎన్నికల్లో ప్రతి సంవత్సరం 5 ఏళ్ళకు ఒకసారి జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు ఆ చైతన్యంతోనే ఓటేస్తారు. అదే చెప్తాడు కదా అంబేద్కర్ గారు, ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను ప్రజలారా, ఈ ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకొని ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మీ రాతను మార్చుకోండి. తప్పనిసరిగా ఇదే పరిస్థితి జరుగుతుంది. పాదయాత్రలు కూడా న్యాయస్థానం అంటూ దేవస్థానం అని చేశారు, చాలా సక్సెస్ఫుల్గా. ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా ఆపకుండా పూర్తి చేసిన పరిస్థితి. కానీ అరసవెల్లి పాదయాత్ర మాత్రం తూర్పుగోదావరి, రాజమండ్రితో ఆగిపోయిన పరిస్థితి. ఎందుకని తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో యాత్ర అనేది పూర్తి కాలేదంటారు? ఒక మాట వరప్రసాద్ గారు, అసలు ఆంధ్రప్రదేశ్లో ఆకులు కదులుతున్నాయా? మీరు గమనించండి. మనం అనుకుంటున్నామని కాదు, మీరు పోరాట శక్తుల యొక్క కదలికలు ఏవి ఇంకా బాగా చేస్తే బాగుండు కదని మీరు అడుగుతున్నారు. ఆకులు కదులుతున్నాయా? కొమ్మలు ఊగుతున్నాయా? శ్వాస ఆడుతుందా? 2 సెంట్ల కోసం గోడ దూకి అరెస్ట్ చేశారా? 70 ఏళ్ళ నాయకుల్ని జీబుల్లో ఎన్ని గంటలు తిప్పారు? అరెస్ట్ చేసి కోవిడ్ రోగులు పక్కన పెట్టారా? ప్రాణాలతో చెలగాటమాడారా? మీ కోడెల శివప్రసాద్ గారి సంఘటన చెప్పండి సార్. ఆయన స్వయంగా లేఖ రాసి
నా బిడ్డ తప్పు చేస్తే ఆ కుర్చీలు తీసుకున్నా అంటే నేను కాంపన్సేషన్ నష్టపరిహారం చెల్లిస్తానంటే 420 కేసు పెట్టేసేసి అవమానపరిచి ₹1 డాక్టర్ని ఆత్మహత్య చేసుకునేలా చేశావు. నువ్వు డాక్టర్ సుధాకర్ని ఏం చేశావు? ఒక డాక్టర్ కదా, మాస్క్ కడగటం నేరమా? ఏమవుతుంది? మాస్క్ కడిగితే వచ్చే నష్టం ఏంటి? దానికి ఎంత బీభత్సం చేసావు? పెడరెక్కలు ఇరిచిగట్టావు. నీకు ఎమ్మెల్సీ అనంతబాబుకి నువ్వేం చేసావు? ఇప్పటికీ వెనకాల వేసుకుని హత్య చేసుకున్నది వెనకాల వేసుకుని తిరుగుతున్నావు. మరి ఈ భయానకమైన దృశ్యాలు ఏం కలుగు చేస్తున్నాయి? నిన్న నాకు తెలిసి 2 కుర్రోళ్ళు మైలవరం వెళ్ళి గంజాయి దాగి బైక్ చేస్తూ బస్సులు గుద్దేసి 2 చచ్చిపోయారు. ఇచ్చడి గంజాయి దొరుకుతుంది. నీ మద్యం దాగి వస్తున్నారండి బాబు. జగన్మోహన్ రెడ్డి గారి మద్యం దాగి 5 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయారని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ చెప్పాడు 30,000 మంది మహిళలు అదృశ్యం అయ్యారని. ఏమైనా పరిష్కారం వచ్చిందండి? సమాధానం చెప్పాడు ఎవడన్నా? తిరిగి కేసులు పెట్టారు కదా. కేసులు పెట్టారు తప్ప ఏమైనా సమాధానం ఉందండి? మరి ఈ భయానక దృశ్యానికి ప్రజలు ఎలా ఉంటారు? మీరు ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చారు. ఏం చేశాను? ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వస్తే డీజీపీనే మార్చేశావు. ఉద్యోగస్తులకు నోటీసులు ఇచ్చావు. ఈరోజు అంగన్వాడీ టీచర్లు చేస్తున్నారు, వాళ్ళ కార్యాలయాలు బగలగొడుతున్నావు, తాళాలు బగలగొడుతున్నావు, బియ్యమో మిరపకాయలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నావు. ఎక్కడుందన్నా అంటే ఒక కల్లోలిత ప్రాంత చట్టాలుగా. నిజానికి ఇది అప్రకటిత కల్లోలం జరుగుతుందండి. అసలు 30 సెక్షన్ లేకుండా 144 సెక్షన్ లేకుండా ఏదైనా గ్రామం ఉందండి? అంత పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారినే 53 రోజులు నువ్వు కేసులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించావే. అరే ములాఖతులు బంద్ చేసావా? ములాఖతులు, పరామర్శకి వెళ్ళే ములాఖతులండి. మొన్న కేసీఆర్ కాలు జారితే రేవంత్ రెడ్డి వెళ్ళాడు, చంద్రబాబు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. కామెడీ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించలేదు. అదే అంటే ప్రేమిస్తే ఏమవుతుంది, తిరిగి మళ్ళీ ప్రేమిస్తారని చెప్పి సినిమాలో ప్రభాస్ అన్నట్టుగా మా ఓడికి ప్రేమించడం తెలియదు కదా జగన్మోహన్ రెడ్డికి. నేను ద్వేషించడం తెలుసు కాబట్టి ద్వేషించేవాడి దగ్గరికే పోతాడు. అలాగనే ఉందో పరిస్థితి. ఏది సార్ అది? అందుకని అంత అరాచకమైన పరిపాలన చేస్తుంటే ఒక మాట అండి, నిజంగా అమరావతిలో ఎంత దారుణం చేయాలో అంత దారుణం చేశారు సార్. చెరలు పెట్టారు కదండి, చీరలు లాగారు. అరే చేతి సంచికి పేర్లు పెట్టారండి, చీరకి పేర్లు పెట్టారండి. ఒక డాక్టర్ పాదయాత్రలో పాల్గొంటుంటే ఆ డాక్టర్కి పేర్లు పెట్టి, వాచ్యాలకు పేర్లు పెట్టి, చెప్పులకు పేర్లు పెట్టి, పెయిడ్ ఆర్టిస్టులని ఇన్ని దుష్టాంతాలు ఎన్ని చేశారండి పెయిడ్ ఆర్టిస్టులని. ఇప్పటికీ ఆ దాడి ఆగట్ల. ఒక్క యధవ, ఒక్క దౌర్భాగ్యుడు సెంటు భూమి ఇచ్చిన పాపాన బోల. ఆఖరికి వరప్రసాద్ గారు మనం మాట్లాడుకుందాం, ఈ 4 ఏళ్ల వైసీపీ పరిపాలన ఎక్కడ దొరుకుతుందండి? 3 రాజధానుల్లో దొరుకుతుందా? నువ్వు తిట్టిన అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లో దొరుకుతుందా? అమరావతి ప్రాంతంలోనే. మరి సిగ్గుండొద్దండి మాట్లాడే ఎదవలకి. అమరావతి లేదు, అమరావతిని చంపేశారు, అమరావతి చచ్చిపోయింది. ఏమవుతుంది నేల? వాళ్ళు వెళ్తా ఉంటే మీలాంటి వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు కదా సార్. వైజాగ్ వెళ్తానంటే వెళ్ళమనండి. ఇప్పుడు ఆయన పారిపోతున్నాడని చెప్పాము, నువ్వు న్యాయస్థానం చెప్పావు. నిన్న హైకోర్టు అడిగింది, మీరు హెచ్ఓడి కార్యాలయాన్ని తీసుకెళ్తున్నారంట కదంటే అడ్వకేట్ జనరల్ చెప్పాడు శ్రీరామ్ గారు, ఏబేబే లేదండి మేము కార్యాలయాన్ని తరలించట్లేదండి అని. మరి కార్యాలయం పోయినప్పుడు మరి రాజధాని ఎట్ట అవుతుంది? ముఖ్యమంత్రి గారు విలాసానికి పోతున్నాడా? అన్నీ అబద్ధాలే, పచ్చి అబద్ధాలండి. ఇంత అబద్ధాల ప్రభుత్వం అసలు చూడాల. ఈ అంశంలో మొత్తం మీద మనం జగన్మోహన్ రెడ్డి గారినే ప్రస్తావిస్తున్నాం, కానీ అసలు ఇందులో మోదీ గారి హ్యాండ్ కానీ ఏం లేదంటారా బీజేపీది? కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారి ఆటలు బరి తెగించిందని చెప్పి గతంలోనే చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమయంలో స్టాండ్ మార్చుకుంది. మొట్టమొదటి వాళ్ళు అమరావతికి అనుకూలంగా లేరు, అది రాష్ట్ర పరిధి, మాకు సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి. సోమవీర్రాజు గారు కూడా కారాలు మిరియాలు నూరారు. ఇప్పుడు అమరావతి ఎజెండా అనేది చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ మద్యపాన దోపిడీ కానీ, ఇసుక దోపిడీ కానీ, లేదంటే అవినీతి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎన్నికల తరుణం. ఇక ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకోలేదనుకోండి, భారతీయ జనతా పార్టీ సీటు కూడా ఇరిగిపోతుంది. ఈయనకే దిక్కు లేదు. అందుకని ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు ఎన్నికలు లేనప్పుడు ఒక విధంగామైన ధోరణిలో ఉంటాయి, ఎన్నికల సమయంలో ఒక దూరంగా ఉంటాయి. ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు నాకు తెలిసి చాలామంది కూడా నోళ్ళకి ప్లాస్టర్లు వేసుకున్నారు. ఇంతకుముందులాగా బూతులు తిట్టడం లేదు. ఎందుకంటే బూతులు తిరిగితే రేపు పొద్దున ఎన్నికల్లో ప్రజలు సీట్లు చూస్తారు. ఇప్పుడు నోటిపారుదల మంత్రికి కూడా నూరాగిపోయింది కదా. రోజా గారి లాంటి వాళ్ళు కూడా రామ సీటు పరిస్థితి ఏంటో అర్థం కాక ఆమె నూరాగిపోయింది కదా. వల్లభనేని వంశీ గారు నూరాగిపోయింది కదా. ఇక కొడాలి నాన్నగారు అయితే పూర్తిగా ప్లాస్టర్ చేసుకున్నాడు కదా. ఆయన సామాజిక వర్గాన్ని ఆయనే తిట్టుకునే వ్యక్తి. కాబట్టి ఏంటంటే అన్ని కాలాల్లో ఫలించవు. కాబట్టి ప్రజలు చాలా జాగరూకతగా ఉంటారు.
మీకు ఒక మాట చెప్తాను సార్, కేవలం తెలంగాణలో కేటీఆర్ నోటి దోల చాలా దోల తీర్చింది తెలుసా. వాస్తవం. ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత చేసిన నోటి దోల తీర్చి పారదొబ్బింది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టేశారు. మేము 109 వస్తాం, 110 వస్తాం, 100 వస్తాం అని బేకరాలు బలికారు. వాళ్ళు కూడా వీళ్ళలాగానే పైగుండి తిప్పేసి చొక్కాకి 80 పైన 90 వస్తాయి, 90 వస్తాయని చెప్పని బేకరాలు ప్రగల్భాలు బలికిన వాళ్ళే వీళ్ళు బలుకుతున్నారు కదా ఇప్పుడు. మరి వైనాట్ 175 అనే మాట మరి ఇప్పుడు వినిపించట్లా. అన్న నా సీట్ ఎక్కడన్నా అని చెప్పేసి కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కొక్కడు పారిపోతున్నాడు. ఈ పార్టీలో ఉండటం కంటే ఎండిపోతాం, ఉండకపోతే ఈ చెరువులో నీళ్ళు లేవు, అయిపోయినాయి అని చెప్పేసానని 3 చేపలు పారిపోయినట్టు పారిపోతున్న స్థితి తప్ప ప్రభుత్వం చాలా చాలా ఇబ్బంది పెట్టిన మాట యథార్థం. కాబట్టి రేపు పొద్దున వచ్చే ఎన్నికలు కూడా తలరాతన మార్చుకునే ఎన్నికలు చాలా జాగరూకతగా ప్రజలు ఉండాలి, పార్టీలో ఉండాలి. ఫైనల్గా చూసుకుంటే అమరావతి ఉద్యమం మొదట్లో ఎవరైతే ప్రారంభించారో వాళ్ళలో చాలా తక్కువ మంది ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంలో ఉన్నారు. మరి ఈ ఉద్యమం ఇంకెంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ఉన్నవాళ్ళు నడిపించగల సమర్థులు ఉన్నారనుకుంటున్నారా? ఒక విధంగా చెప్పాలంటే నిన్న మొన్న కూడా చెప్పాను వరప్రసాద్ గారు, ప్రజా రాజధాని అమరావతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలది అనే ఒక భావజాలాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చంపేశాడు. దాన్ని 29 గ్రామాలకు మాత్రమే పరిమితం చేశాడు. రేపు వచ్చే ప్రభుత్వం కూడా తిరిగి అమరావతికి పునరుజ్జీవం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అక్కడ రైతులు కానీ మహిళలు కానీ వాళ్ళ స్థితిని నిలబెట్టుకోవటానికి రేపు అమరావతిని మళ్ళీ వాళ్ళ మీద పెట్టి కేసుల విషయం కానీ, భూముల విషయంలో కానీ, వాళ్ళకి సంబంధించిన సిఆర్డీఏ చట్టపరమైన హక్కుల విషయంలో కానీ చేయటానికి వాళ్ళు కలిసికట్టుగా పూర్తి స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇళ్ళగానే పండగ కాదు, అంతే కదా. ప్రభుత్వం పోకపోయినా ప్రభుత్వం కనుక పోకపోతే అమరావతికి మరింత గడ్డుకాలమైన పరిస్థితులు వస్తాయి. అప్పుడు రాష్ట్ర పరిస్థితులు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. రాష్ట్రం, నేను గతంలో మొట్టమొదటి చెప్పాను, అసలు 3 రాజధానులు అనే ఒక ఈ మూల సిద్ధాంతము, ఈ విషబీజాలే 3 రాష్ట్రాల దిశగా భావాలను విక్షింపజేస్తాయి. ఈ రోజున రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే భావంతో ఉన్నాం కాబట్టి రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నాం. రేపు రాజధాని రైతులే దీన్ని ఆలోచించుకోవాలి భవిష్యత్ తరాల కోసం. ఆ ఉద్యమంలో ఉన్న శక్తులు అవసరం వస్తే కొత్త శక్తులు అయినా సరే దాన్ని అండగా ఉండాలి. కొంత మీరన్నట్టుగా ఏంటంటే రాజధాని ఉద్యమంలో ప్రధానంగా దాన్ని అందరినీ కలుపుకునే భావజాలం కలిగిన నాయకత్వం కొంత లోపించిన మాట యథార్థం. కానీ ఏంటంటే న్యాయస్థానాలు ఒకటి ఉందని చెప్పిన ఒక ప్రజాస్వామిక న్యాయస్థానాల పోరాటం చేశారు. మేమేం ప్రజా పోరాటాలు చేసాం ప్రజలతో కలిసి. కాబట్టి 2-3 నెలలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాజధాని ఎలా ఉంటుంది అనేది రానున్న కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ఏ ప్రజలకు చెప్పైతే అమరావతి నిర్మించామో ఆ ప్రజలే తీర్పు చెప్పాలి. ఇప్పుడు గతంలో అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెలియదు కాబట్టి ఆయన ఏదో ఒక ఛాన్స్ ఇవ్వండి, నన్ను నమ్మండి, నన్ను చూడండి, విశ్వసనీయత అని చెప్పేసి ఆయన అంటే నమ్మాం. అధికారంలోకి వచ్చారు, చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలకుడిగా ప్రజలకు తెలుసు ఆయన ఎలా పరిపాలిస్తాడు, ఆయన ఎలా నవ్వుతాడు, ఆయన ఎలా అరెస్ట్ చేపిస్తాడు, ఆయన ఆ పరిపాలన ఎలా చచ్చిపోతే ఏం సమాధానం చెప్తారు, అన్నీ ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఆలోచించి ఓటేసే పరిస్థితి వస్తుంది తప్ప అపనమ్మకంగానూ ఏదో మోసపోయి ఓట్లేస్తారని చెప్తే నేను భావించను. ఇప్పటికే 5 ఏళ్ళ పరిపాలన అయిపోయింది. 5 ఏళ్లలో రాష్ట్రం దిగాలు పడ్డదన్న విషయం గ్రామ స్థాయి వరకు అర్థమైంది. ఇందా నేను భోజన హోటల్ అన్నం తింటుంటే ఆ భోజనం తినే ఆ ఎదురుగా ఉన్నాయని ఒక మాట అన్నాడు, సార్ ఇలా కుడి చేస్తే ఇలా అన్నం తినేవాడు ఎవడో ఓటేడు వైసీపీకి బాలకోటే గారు అని అన్నాడు. అంటే అంతగా వెళ్ళిపోయింది, విసిగిపోయారు జనం, విసిగిపోయారు. బిడ్డలు పారిపోతున్నారు కదండి బతుకు తెరువు కోసం, పక్క రాష్ట్రాలకు పోతున్నారు. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల కల్పన లేవు, చదువులు లేవు, అంతా మాయపేలాలే కదండి, మాయపేలాలే కదా. దోపిడీ. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఏదో అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు అంటాయి. మరి 2 లక్షల కోట్ల రూపాయలు ఏమన్నా మంచం కూలలాగా మంచం వేసుకొని పడుకుంటాడా, నాకేం తలగడ దిండులాగా చేసుకొని రూమ్ అంతా పరుచుకుంటాడా నాకు తెలియదు. కానీ ఈ మనిషి పుట్టడానికి, మనిషి గిట్టడానికి పోని రాలా. ఒక మాట చెప్తా వరప్రసాద్ గారు, ఎనీ పర్సన్, ఎనీథింగ్, ఎనీ వస్తువు దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందిగా, ఖచ్చితంగా ఉంటుంది. మనిషి పుట్టుకతోనే ఎక్స్పైరీ డేట్తో పుడతాడు. నేను ఎక్స్పైర్డ్ అవ్వను, నేను ఎక్కడే ఉంటాను, నేను మనిషి ఉంటాడా? అలాగే ప్రభుత్వాలు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నీ పరిపాలనా కాలం 5 ఏళ్ళు, 5 ఏళ్ళకి నువ్వు పరిపాలన ధర్మప్రభువు. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ నువ్వు బతుకుతావో సత్తావో తెలియదు. అంతే. కానీ ఇంత దుర్మార్గంగా చేసేసుకున్న పరిపాలన చేయటం అనేది తెలుగు నేల చరిత్రలో దేన్నే చూస్తున్నాం. కానీ
వైసీపీ పరిపాలనలో చాలా ఇబ్బంది పడ్డ మాట ప్రజలందరూ పడ్డారు. తప్పనిసరిగా దీనికి సంబంధించిన ఫలితం వైసీపీ ప్రభుత్వం తీర్చుకుంటారు. ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడానికి అయితే సిద్ధంగా ఉండాలి. ఓకే ఓకే సార్. సో ఏదేమైనా 4 ఏళ్లుగా పడుతున్న కష్టానికి మరొక 3 నెలలు సమయం ఉంది. కష్టానికి తగ్గ ఫలితం అయితే వస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.